విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఫిట్నెస్ లేని విద్యా సంస్థల బస్సులను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేశారు. ఇంకా ఈ రోజు నుంచి స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు డ్రైవ్ నిర్వహించారు. ప్రధానంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల మీద స్పెషల్ గా డ్రైవ్ చేపట్టారు. సో అందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 10 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకి వస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటున్నారు ట్రాన్స్పోర్ట్ అధికారులు. అందులో భాగంగానే దాదాపు వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర ఉన్నాను. ఖైరతాబాద్ దగ్గర మనం చూడొచ్చు, దాదాపు వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు. సో ఇప్పటికే కొన్ని బస్సులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రమాదకరంగా ఏదైతే ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకి వస్తే మాత్రము కొరడా జులిపిస్తున్నారు అధికారులు. సో అందులో భాగంగా దాదాపు 15 సంవత్సరాలు దాటినటువంటి విద్యా సంస్థల బస్సులను ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద తిరగదంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. సో దాంతోపాటు ఇటు హైదరాబాద్లో దాదాపు 10 ప్రాంతాల్లో గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలను చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇటు స్కూల్కి సంబంధించినటువంటి ఫిట్నెస్ లేని బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు దాదాపు 70% బస్సులు కూడా ఇప్పటికే ఫిట్నెస్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా తీసుకున్నాయని కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూస్తున్నాం, రవాణా శాఖ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అని కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే డ్రైవ్ అయితే కొనసాగుతుంది. డ్రైవ్లో ఎన్ని బస్సులు ఇప్పటివరకు సీజ్ చేశారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన సందర్భంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాము. అందులో భాగంగా మేము ఫిట్నెస్లు చూస్తున్నాం అన్ని బస్సులకి. ఇప్పటికీ మేము దాదాపు ఒక 20 బస్సులు చెక్ చేశాము. అందులో 2 బస్సులు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయి. వాటిని ఇప్పుడే సీజ్ చేశాము. అయితే ప్రతి బస్సులో కెపాసిటీకి మించి ఎక్కించుకోకూడదు స్కూల్ పిల్లల్ని. అలాగే ప్రతి బస్సులో ఫైర్ ఎస్టింగ్విషర్ ఉండాలి. ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. డ్రైవర్ కూడా యూనిఫామ్లో ఉండాలి. అతను కూడా 60 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఇవన్నీ జాగ్రత్తలన్నీ చెప్తున్నాం యాజమాన్యానికి. ఇమీడియట్గా ఫిట్నెస్ లేని బస్సులు తిప్పకూడదు, తిప్పితే మాత్రం మేము సీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈఐబి బస్సులోనే వాళ్ళు పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. అదర్ దెన్ వ్యాన్స్ కానీ తర్వాత మిగతా నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో దానిలో తిప్పడానికి లేదు. తిప్పితే మేము అది కఠిన చర్య తీసుకుంటాము. వాటిని కూడా స్కూల్ దగ్గరికి మేము ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి స్కూల్ దగ్గర మేము స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాటన్నిటిని మేము సీజ్ చేస్తాము. అంటే దాదాపు నెల రోజుల పాటు కంటిన్యూషన్గా ఈ డ్రైవ్ ఇదే విధంగా కొనసాగుతుందంటూ కూడా ఆర్టీఏ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25,677 బస్సులు ఉన్నాయి. సో స్కూల్ బస్సులు. సో ఈ స్కూల్ బస్సుల్లో దాదాపు 17,000 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకున్నాయి. సో మిగిలిన దాదాపు ఒక 9,000 బస్సుల వరకు సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకు వస్తున్నటువంటి బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ఖైరతాబాద్ నుంచి.